ముఖ్యమైన పని మీద ఉన్నట్టున్నారు. అవునయ్యా, మేనేజర్ అయినందుకు ప్రతి రూము చెక్ చేసుకోవద్దు. ఇంతకీ తమరెవరు? ఎవరు మీరు? నేనెవరినో తెలియకపోవడం చాలా సిగ్గుచేటండి. మ్యారేజ్ బ్రోకర్ బస్వేశ్వర్ అంటే దేశంలో ఆధార గోపాలానికి తెలుసు. గోపాలానికి తెలిసేమో గానీ నాకేం తెలియదయ్యా. ఇంతకీ మీరేం చేస్తుంటారు? చూడండి, ఆడవాళ్ళకి మగవాళ్ళని, మగవాళ్ళకి ఆడవాళ్ళని కలిపి కుదిర్చి మ్యారేజెస్ చేస్తుంటా. ఇదేం కళ్యాణ మండపం కాదుగా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటున్నా. రామనాథం గారు బాకీ వసూలు చేద్దామని వచ్చానండి. వారు లోపలేమో నిద్రపోతున్నారట. ఈ లోపుగా మరో కొత్త కేసు ఏదైనా ట్యాకిల్ చేయించిన అభిప్రాయంతో వెయిట్ చేస్తూ ఉన్నా. ఇంతకు మీకు పెళ్లి అయిందా? ఎప్పుడో అయింది. ఎవరిని? ఎవరినే దిక్కులేని ప్రశ్న. ఆడపిల్లనే. మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా? మళ్ళీ పెళ్ళా? ఇంకో పిల్లని చూడు. చూస్తానా పనేదేగా. దేశాల్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి తమ కాళ్ళ ముందు పెట్టి రబ్బరి బంతి లాంటి పందర లడ్డూ. ఎవడైనా వింటే నవ్విపోగలడు. నాకు ఇలాగే కబుర్లు చెప్పావు. పందర లడ్డు అని, కాకినాడ కాజా అని లెక్చర్లు ఇచ్చి చివరికి రోగిష్టి పిల్లని తీసుకొచ్చి అంటగట్టావు. ఇప్పుడు కాటేజ్కి వచ్చి చూడు, ఫిట్ వచ్చి పడిపోయింది. ఫిట్సా? పుల్లు కాదు, ఫిట్టే వచ్చింది. ఏమిటి ఇలాంటి ఫిట్స్ వాళ్ళని పిచ్చి వాళ్ళని అంటగట్టి కమిషన్లు అవుతాయా? రామరామ, ఫిట్స్ రావడం ఇదే మొదటిసారండి. పెళ్లి కాకముందు సాక్షణంగానే ఉండేది. సంతోషించాం. అంటే నేను పెళ్లి చేసుకున్నాక అమ్మాయికి ఫిట్ వచ్చిందంటావా? ఇదిగో నాకు ఒళ్ళు మండిందంటే నేను కోర్టుకు ఆగి కోటలను నించేస్తాను. రామనాథం గారు, ఏమిటండి అరుపులు? నా ఒళ్ళు మండి నేను అరుస్తున్నానే. నీకే ఉదయం మేము పాట పాడుకుంటుంటే డిస్టర్బెన్స్ న్యూసెన్స్ అని గొడవ చేశారా? ఇప్పుడు మీరు చేసేదేంటి? ఏమిటయ్యా, ఆయన భార్యకి ఫిట్స్ వచ్చి బాధపడుతుంటాను. ఏమిటి, అమ్మాయికి ఫిట్స్ వచ్చాయా? అవును. అయితే మీరంతా ఏం చేస్తున్నారు? ఫిట్స్ దాని పుట్టు పూర్వోత్తరాల గురించి ఆలోచిస్తున్నాం. మధ్య లేకపోతే సరే, ముందు అమ్మాయి గొడవ చూడండి.